ఇక మీదైనా నిజాయితీగా ఉద్యోగం చేద్దాం అనుకున్నాను. వాడిచ్చిన వస్తువులన్నీ నువ్వు తీసుకున్నావు. దాంతో వాడి అడ్వాంటేజ్ తీసుకుని నా చేత తప్పుడు పనులు చేయించాలనుకుంటున్నాడు. చిచ్చి, అంత అయోమయంగా ఉంది. అలా అని ఊరుకుంటే ఎలా అండి? ఆ రవణమూర్తి ఇక్కడ కూడా వస్తాడేమోనని భయంగా ఉంది. వస్తేరని 4 తిట్లు తిట్టిపోతాడు. ఎంత సులభంగా అన్నారండి. అసలు మీరు గీత, ఇక నువ్వు విశ్వసించుకో. ఒక్క మాట అన్నా చెప్పకుండా సడన్ గా ఊరు వదిలిచ్చేశారు. మీ మీద కోర్టులో కేసు వేసే ముందు ఒకసారి చెప్పి వెళ్దామని వచ్చాను. మర్యాదగా ఎప్పటికైనా డబ్బిస్తారనుకుంటాను. ఇప్పుడు మా దగ్గర అంత డబ్బు లేదండి. ఇప్పుడు కాస్త మెల్లిగా మాట్లాడండి. 25 లక్షలు వచ్చాయటగా. లక్షలు లక్షలు అన్నారే గాని మా చేతికి ఏమీ రాలేదు. అదంతా మా మరిది గారి సొంతం. ఆ రవి మాత్రం మీకు పరాయివాడా? మీకు మరిది మీ ఆయనకి తమ్ముడు. అతని కాళ్ళు పట్టుకునో కాకా పట్టో బ్రతిమిలాడో నా డబ్బు నాకు పారేస్తే నా దారినే పోతాను. లేదా మిమ్మల్ని అల్లరి చేసి మీ బ్రతుకుల్ని రచ్చకెక్కించి మీ పరువుని బజారు పాలు చేస్తాను. జాగ్రత్త. ఏమండి, నిజం చెప్తున్నాను.